నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశా రాష్ట్రం నుండి హర్యానాకు తెలంగాణ మీదుగా తరలిస్తున్న 273 కిలోల డ్రై గంజాయి షామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల రింగ్ రోడ్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితుల్లో 3 పట్టుకున్నామని, 2 పరారీలో ఉన్నారని డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. వీరి వద్ద నుండి 1,25,000 రూపాయలు విలువ చేసే వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. మిగతా 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి పర్దీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేటు, అయితే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు. సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతని హర్యానా స్టేటు. ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది. ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు. మూడో వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేటు, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు. వీళ్ళు 3 కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు. వీరికి పర్దీప్ కుమార్ ఓనర్, వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను. ఈ సన్నీ డ్రైవర్గా, మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. 4వ వ్యక్తి సోహెల్, ఇతను మెయిన్ కింగ్ పిన్ ఇందులో. ఇతనిది కూడా హర్యానా స్టేటు. ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంజాతో పట్టుకోవడము, అరెస్ట్ చేయడము, మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది. ఆ శిక్ష మీద కూడా అప్పీల్ పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ చేసి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్గా ఇది చేయడము. ఈ సోహెల్కి ఈ పర్దీప్ కుమార్కి గతం నుంచే పరిచయం ఉండడము. వీరిద్దరు కూడా ఒక పథకం వేసుకొని వీరిద్దరు ఫస్ట్ ఒరిస్సాకి వెళ్ళి అక్కడ 5వ వ్యక్తి సుభాష్ బిశ్వాస్, ఇతనితోటి అక్కడ మాట్లాడుకొని ఈ 5వ వ్యక్తి ఎవరైతే ఉందో సుభాష్ బిశ్వాస్, ఇతను అక్కడ సప్లయర్, గాంజా సప్లయర్. ఇతనితో మాట్లాడుకున్న తర్వాత ఈ సన్నీని, మనీష్ కుమార్ ఎవరైతే డ్రైవర్ హెల్పర్ ఉన్నారో వారిని వెహికల్ తీసుకుని అక్కడ రమ్మని చెప్పడం. వెహికల్ తీసుకుని పోయిన తర్వాత అక్కడ సుభాష్ బిశ్వాస్కి ఆ వెహికల్ చెప్తే అతను ఆ ఫారెస్ట్లోకి పోయి అతనికి ఉన్నటువంటి అక్కడ సంబంధాలతోటి అతను లోడ్ చేసుకుని రావడం జరిగింది. అయితే వీళ్ళు ఏం చేసినట్టు గతంలో కూడా మనం 6 months బ్యాక్ ఇక్కడే మనం చేయడం జరిగింది. అప్పుడు కూడా ఎస్ఓటి వాళ్ళు షామీర్పేట పోలీసు పట్టుకోవడం జరిగింది. అంటే ఏంటంటే అందులో గాంజా ఉందన్నటువంటి అనుమానం రాకుండా ఉండాలంటే వాళ్ళు కూరగాయలు, పాలు అని చెప్పేసి వీళ్ళు ప్యాకర్స్ అండ్ మూవర్స్ కాబట్టి హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ షిఫ్ట్ చేస్తున్నట్టు బాక్స్లలో, కాటన్ బాక్స్లలో ప్యాక్ చేసినట్టు చేయడము. పోలీస్ చెకింగ్ ఉన్నప్పుడు ఆ డోర్ ఎడ్జ్లలో ఆ మెటీరియల్ పెట్టడము, మిడిల్లో ఈ యొక్క గాంజా ప్యాకెట్స్ పెట్టడం. అవి కూడా కాటన్ బాక్స్లో ప్యాక్ చేసి ఉంటాయి. అట్లా ఎక్కడన్నా పోలీస్ చెక్ చేస్తే ఆ విధంగా వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పథకం వేసుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా వాళ్ళు టోల్ గేట్స్ దగ్గర పోలీసు నిఘా చూసుకోవడం, పోలీసు ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఆపుకోవడము, ఆ తర్వాత బయలుదేరడము. ఎక్కడ చెకింగ్ అయితే కూడా ఈ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. దాదాపు వాళ్ళు అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనకి ఇక్కడ రావడానికి 2 నుంచి 3 రోజులు పట్టింది. మధ్యలో వాళ్ళు రూట్ మార్చుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ రావడం వల్ల. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో చాలా వరకు ఈ గాంజా అమ్మటం కానీ కొనడం కానీ చాలా వరకు తగ్గింది. ఒరిస్సా నుంచి మనకి ఎక్కడైతే మెయిన్ సోర్స్ ఒరిస్సాలో ఉంది కాబట్టి అక్కడి నుంచి బయట స్టేట్స్కి పోతుంది. మనది ట్రాన్సిట్ పాయింట్ లాగా వాడుకోవడము, ట్రాన్స్పోర్ట్ పాయింట్గా వాడటము ఇది జరుగుతుంది. అయినా కూడా మన
ఇంటెలిజెన్స్ వ్యవస్థ నిఘా గట్టిగా ఉండటము, మన టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎస్ఓటి వాళ్ళు ఇక్కడ మొత్తం దాని వాళ్ళ మీద ట్రాక్ చేయడం, దానివల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా దాదాపు 273 కేజీల గాంజాని, యొక్క ట్రాకర్స్ అండ్ మూవర్స్ బొలిరో వెహికల్ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోన్లు, ఇవన్నీ కూడా దాదాపు సుమారు ఈ మెటీరియల్ అంతా కాస్ట్ చూస్తే 1,01,00,000 రూపాయల 25,000 ఉంది. ఇంత పెద్ద మొత్తంలో ఈ మధ్యకాలంలో పట్టుకోవడం అనేది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు చేయడం జరిగింది. ఇందులో ఈ యొక్క ఆపరేషన్లో పాల్గొన్న వాళ్ళు మన ఎస్ఓటి డీసీపీ శ్రీనివాస్ గారు, అడిషనల్ డీసీపీ ఎస్ఓటి విశ్వప్రసాద్ గారు, మా పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు గారు, అదేవిధంగా శామర్పేట ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, ఎస్ఓటి బాలనగర్ ఇన్స్పెక్టర్ శివకుమార్, డిఐ శామర్పేట గంగాధర్, ఎస్ఓటి టీము, ఇక్కడ శామర్పేట పోలీస్ స్టేషన్ స్టాఫ్ అందరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా సిపి సార్ ద్వారా ప్రత్యేక రివార్డ్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇట్లాంటి వాటిల్లో ఎంత మనకు తగ్గినప్పటికీ కూడా ఇంకా మనం అక్కడక్కడ చూస్తున్నాం, కాలేజీలలో ఇంకా సినీ ఇండస్ట్రీ ఏరియాస్లలో కూడా మనకు అక్కడక్కడ ఇది అనిపిస్తుంది. ఇది పూర్తిగా మనం 1,000తోటి తుడిపేయాలంటే అందరి సహకారం కావాలి. ఇటు మీడియా కానీ అటు ప్రజలు కానీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడము, ఎక్కడైనా అనుమానం వచ్చినా సరే డయల్ 100కి కానీ మన సైబరాబాద్ వాట్సాప్ కానీ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే తప్పకుండా పోలీసు వ్యవస్థ మొత్తం కూడా దీనికోసమే పనిచేస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సమాచారం ఎవరు ఇచ్చినా వాళ్ళ యొక్క దాన్ని నిగూఢంగా ఉంచుతామని, కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ పాల్గొన్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను.